సోదరి సోదరులారా, మరోసారి మనమందరము మన యేసుక్రీస్తు సువార్త సంఘ ఆధ్వర్యంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును ధ్యానించడానికి ప్రభు మనకిచ్చినటువంటి యొక్క ఆధ్యాత్మిక దైవిక సమయం కొరకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక దేవుని వాక్యమును చదివి ఈ దైవికమైన కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి తెరచి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి పరిశుద్ధ గ్రంథాన్ని సమీపించి వాక్యపు వెలుగులో దేవుని వాక్యాన్ని పరిశీలించాలని మీ అందరికీ ప్రభు పేరట మనం చేస్తున్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 119వ కీర్తన 39వ వచనాన్ని ఒకసారి చదువుకుని మనము దేవుని యొక్క వాక్యమును ఈ పూట ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుండి 119వ కీర్తన 30వ వచనాన్ని 119వ కీర్తన 39వ వచనాన్ని చదువుకుందాం. ఒకసారి మీ బైబిల్ తెరిస్తే చదవండి. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. సరిపోతుందండి. ఓ చిన్ని ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. నమ్మదగిన దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గతించిన కాలమంతా నీ మహా ఉచితమైనటువంటి దయా సంకల్పాన్ని బట్టి, నీ కృపను బట్టి మేమందరం ఈ స్థలములో చేరి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో నీ వాక్యాన్ని వినే ధన్యకరమైన కృప మాకిచ్చినందుకు మేమెంతగానో నిన్ను స్తుతిస్తున్నాం. ఈ వారమంతా కాపాడిన పరమ తండ్రి, నీ కృపా కాపుదల మాపై విస్తరింపచేయండి. నీ మాటలు మేము వినాలని ఆశపడుతున్నాం. నీవే మాతో మాట్లాడి మమ్మల్ని మహిమకు సిద్ధపరచండి. నీ కృపా బాహుళ్యపు బలమైన రెక్కల క్రింద దాచి కాపాడినందుకు నిన్ను వేల కొలదిగా స్తుతిస్తున్నాం ప్రభువా. నీ మాటలే మాకు, మా జీవితానికి నెమ్మది, ఆశీర్వాదము, మేలు కలిగించి నీ వాక్యమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ, నీ మాటలు అనేకులు విని ఆధ్యాత్మికంగా ఆశీర్వాదాలు పొందడానికి నీ కృప వారికి తోడుగా వచ్చమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మధ్యాహ్నం మరొకసారి దేవుని వాక్యాన్ని వినడానికి దేవుని యొక్క వాక్య సముఖమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన నా హృదయపూర్వక వందనాలందరికీ తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో ఈ చదువుకున్న వాక్య భాగంలో నుండి 119వ కీర్తన 39వ వచనాన్ని మనం ఈ పూట చదువుకున్నాం. ఈ కీర్తనలో
ఈ 139వ కీర్తన చాలా పెద్దది. 176 వచనాలు కలిగినటువంటి కీర్తన. 119వ కీర్తన. బైబిల్ గ్రంథంలో మనకి 150 కీర్తనలు కనిపిస్తుంటాయి. అయితే పెద్దది అనేక వచనాలు కలిగినటువంటి అధ్యాయం లేక కీర్తన 119వ కీర్తన. ఈ కీర్తనలో నుండి ఒక భక్తుడు దేవుని దగ్గర గానం చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. ఏమంటున్నాడంటే, దేవా నీ న్యాయ విధులు ఉత్తమమైనవి అని దేవుని కొనియాడుచు అంటున్నాడు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. ఇది అతను చేస్తున్నటువంటి ప్రార్థన. ప్రియులారా, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. ప్రభువునందు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఈ కీర్తనలో భక్తుడు బాధపడుతున్నాడు. అయ్యా, ఓ పరమ తండ్రి, ఓ సర్వశక్తి గల దేవా, ఓ మహోన్నతుడైన దేవా, నాకు ఒకటి భయము పుట్టిస్తుంది. అదంటే నాకు చాలా భయంగా ఉందయ్యా. ఆ భయము పుట్టించే దానిని నా ఎదుట నుండి తీసివేయి ప్రభువా. దానిని కొట్టేయండి ప్రభువా. దానిని తొలగించండి అయ్యా. అది నాకు కనబడకుండా చేయవా. అది నాకు చాలా నా యొక్క హృదయంలో చాలా ఆవేదన మిగిల్చేదిగా ఉంది. నా హృదయాన్ని బాధ పెట్టేలా ఉందయ్యా. నాకు చాలా భయంగా ఉంది ప్రభువా. దానిని కొట్టివేయుము అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న దైవ సంబంధమైన దేవుని పిల్లలారా, మానవునికి భయము పుట్టించేది ఏమిటి? దానిని కొట్టివేయమని ఈరోజు భక్తుడైన దావీదు ప్రార్థన చేసినట్లుగా మనము కూడా ప్రార్థన చేద్దాం. ఏమని? దేవా, నాకు భయము పుట్టించే నా అవమానమును కొట్టివేయుము. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే బైబిల్ గ్రంథములో దేవుని మహా దైవికమైనటువంటి నిత్య ప్రణాళికలో ఒక సామాన్యుడైనటువంటి దావీదును రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. అతడు ఒక సామాన్యమైన వ్యక్తి. తన కుటుంబంలో అందరికంటే కడసారి వాడు, చిన్నోడు. అతనికి భయం ఉందా? అతడు చిన్నవాడే కానీ అతని హృదయంలో ఏమాత్రమో భయం లేదు. తన తండ్రి అప్పగించిన చిన్ని గొర్రె మందను, చిన్ని గొర్రెలను కాపలా కాస్తున్నప్పుడట ఓ సింహం వచ్చిందంట, ఓ ఎలుగుబంటి వచ్చిందంట. భయపడ్డాడండి? మాట్లాడలేదు. భయపడ్డాడా? సింహాన్ని చూచి అతడు ఏమి భయపడలేదు. ఆ సింహము మందలోనికి వచ్చి ఒక గొర్రెను ఎత్తుకుపోతుంటే దానితో పోరాటానికి తెగబడ్డాడు. దానితో పోరాడి గొర్రెను విడిపించాడు. రే, నా యొక్క ఆహారమును విడిపిస్తామని కోపముతో ఆ సింహము అతనిపై పోరాడానికి అది దిగితే దాని గడ్డము పట్టుకుని ఓ మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చి చంపేశాడు. అతడు సింహానికి భయపడినటువంటి వ్యక్తి కాదండి. ఓసారట ఎలుగుబంటి వచ్చిందంట. ఎలుగుబంటిని కూడా ఏం చేశాడు చెప్పండి? దాన్ని కూడా ఏదో ఒక సామాన్యమైనటువంటి
ప్రాణి జీవిని చంపినట్లుగా, ఒక అల్పమైన జీవిని చంపినట్టుగా చంపి పాడేశాడు. ఎలుగుబంటి మనం పరిగెడితే మన వెనకాల అది పరిగెడుద్ది. మనం చెట్టెక్కి తప్పించుకోవాలనుకుంటే అది కూడా చెట్టెక్కేద్ది. మనం ఈత కొట్టి తప్పించుకుందామంటే మనతో పాటు ఈత కొడుద్ది. మనం ఒక చెట్టు వేసుకున్న దగ్గర దూకితే అది కూడా దూకుద్ది. మానవుడు ఎలా ప్రవర్తిస్తానో ఇంచుమించు అలాగే ప్రవర్తిస్తుంది. సింహానికి భయపడలేదు. దాని కేకకే, సింహం యొక్క గర్జనకే అడివంతం దద్దరిల్లిపోద్ది. ప్రతి జంతువు భయపడద్ది. ఆమోసు గ్రంథం అంటాడు, సింహము గర్జించగా భయపడని వాడు ఎవడనదు బైబిల్లో. ఎవరికి భయపడకుండా వెనుకకు తిరగని సింహము అని బైబిల్ చెప్పింది. భూమి మీద టీవీగా నడిచేవి, డంబముగా ప్రవర్తించేవి, అందులో మొట్టమొదటి స్థానము సింహానికి ఇచ్చాడు సొలొమోను మహాజ్ఞాని. అలాంటి సింహం ఇప్పుడు దావీదు మీదకి వస్తే భయపడలేదండి. ఎలుగుబంటును చూసి భయపడలేదు. రెండింటినీ కూడా ఏదో ఒక సామాన్య మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చి పాడేశాడు. భయము లేని వ్యక్తి. ఒక రోజున వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి ఆహార వస్తువులు పట్టుకొస్తున్నాడు. అప్పటికే యుద్ధ భూమిలో ఉన్నారు. ఆ యొక్క తండ్రి అయిన యెషయా యొక్క కుమారులు యుద్ధ భూమిలో ఉన్నారు, సైన్యంలో ఉన్నారు. వాళ్ళ నాన్న ఇచ్చిన ఆహార వస్తువులు తెచ్చి అప్పగించే లోపల ఎవడో కేక వినబడుతుంది. ఆజానబాహుడైన గొల్యాతు కేకలు వినబడుతున్నాయి. రక్తంలో ఒక దైవికమైన పౌరుషం వచ్చింది. జీవము గల దేవునిని, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి వీడు ఏ పాటి వాడు అని యుద్ధ భూమిలోనికి ప్రాణానికి తెగించి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదామండి. అన్నలే భయపడిన వేళ, సౌలే భయపడిన వేళ, సైన్యమే బెదిరిపోయిన వేళ, వాడిని చూడగానే జయము 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 అని అరుస్తూ యుద్ధ సైన్యంగా యుద్ధ పేరు మ్రోగిస్తూ యుద్ధానికి సన్నద్ధులైనటువంటి వాళ్ళు గొల్యాతును చూడగానే పారిపోతున్నారట. సౌలు మహారాజు ఇశ్రాయేలీయుల భుజాల కంటే, అందరి భుజాల కంటే ఎత్తైన భుజము కలిగినటువంటి ఆ సౌలు కిటికీలోంచి చూస్తూ వాడిని చంపితే నా రాజ్యంలో సగం రాజ్యం ఇస్తాను, నా కుమార్తెని వివాహం చేస్తాను అని ప్రకటన చేశాడే తప్ప పదండి పోరాడదామన్న మాట అతని నోటంట. సైన్యమే భయపడిన వేళ, సౌలే పక్క చిక్కిన వేళ, ఒక సామాన్యమైన పక్క పలచి పడినటువంటి ఆ వ్యక్తి వాడిని చంపుతాను అని దైవికమైన రోషంతో ముందుకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెబుదామండి. నేను మీకు అర్థమయ్యే విధంగా ఎందుకు చెప్తున్నానంటే, సింహాన్ని చూసి భయపడలేదు, ఎలుగుబంటిని చూసి భయపడలేదు. ఒక భయంకరమైన రాక్షసుడుగా, 6 మూరల జానుడు అంటే ఇంచుమించు ఒక 13-14 అడుగుల బాయికాయం కలిగినటువంటి ఆ మనిషి ఎదురుగున నిలబడితే వాడిని కూడా చూసి దావీదు భయపడలేదండి. ఒక్క దెబ్బతో చంపేస్తాను నిన్ను. ఈరోజు యుద్ధం యెహోవాదే. దేవుడు కత్తి లేకపోయినా, ఆయుధాలు లేకపోయినా నీ తలను తీస్తాను. ఇశ్రాయేలీయుల దేవుడే దేవుడైన ప్రజానికానికి, ప్రపంచానికి తెలాలి. నీ శరీరాన్ని ముక్కలు చేస్తా, ఆకాశ పక్షులకి ఎగరేస్తానని ఒక దైవికమైనటువంటి ఆత్మ సంబంధమైన బలముతో వెళ్ళినటువంటి దావీదు గొల్యాతుకు భయపడ్డాడా అండి? అట్లట్లేదు. భయపడ్డాడా? సింహానికి భయపడ్డాడా?
ఎలుగుబంటి లేదే లేదే లేదే. అతని జీవితంలో దేనికి భయపడలేదు. రాజయ్యాడండి, రాజయ్యాడు. 40 సంవత్సరాలు ఏకచక్రాధిపతిగా పరిపాలన చేశాడు. ఓ చిన్ని దేశాన్ని విశాలమైన సామ్రాజ్యంగా నిర్మించాడు. దావీదును చూసేటప్పటికి ఫిలిస్తీన్లందరూ కూడా ఏమండి పిల్లుల్లా ఉండేవారట. దావీదు చూడడానికి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉండేవాడు, కానీ అతనికంటే బలవంతులు ఫిలిస్తీన్ ఆజానబాహులైనటువంటి ఫిలిస్తీన్లు, అమోరీలు, యెబూసీలు, కనానీయులు, అమాలేకీయులు, హిత్తీయులు, ఏ ప్రాంతపు వాసులైనా దావీదును చూసి ఏమంటే భయపడేవారట. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఓ సందర్భంలో దావీదు తన కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేస్తే పారిపోతాడు. కొడుకు కదా అని పోరాటం చేయకుండా, కొడుకు మీద బల ప్రయోగం చేయకుండా, బల ప్రదర్శన చేయకుండా యోర్దాను నది దాటి ఓ కొండ మీద తల కప్పుకుని ఏడుస్తూ జోళ్ళేసుకోడే సమయం కూడా తీసుకోకుండా పారిపోతున్నాడండి. భయపడి కాదు, నా కొడుకు నేను ఎందుకు హతమార్చుకోవాలి అనే ఓలాంటి ప్రేమ కలిగిన తండ్రి ఆయన. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఒక ఆయన అన్నాడు, హోషై అని ఒక ఆయన అంటాడు అబ్షాలోముతో, రే అబ్షాలోమా, నీ తండ్రి యుద్ధ ప్రవీణుడు, నీ తండ్రి యుద్ధములో ఆరితేరినవాడు, నీ తండ్రి సామాన్యుడు కాదు. నీ తండ్రిని చూడగానే సింహపు గుండె వంటి గుండె కరిగినోడు కూడా గుండెకి చచ్చిపోతారా. నీ తండ్రి సింహపు గుండె కలిగినటువంటి వ్యక్తులు కూడా అతనిని చూడగానే దిగులు పడతారు. నీ తండ్రి సామాన్యుడు అనుకుంటున్నావా? అతడు జనలలో బస చేయడు. అతడు ఒంటరిగా ఒక గుహలోనూ వేరే ప్రాంతంలో ఉంటాడు. తనను తాను రక్షించుకోవడానికి ఒక్క సైనికుడిని కూడా కాపలా పెట్టుకోవడం. ఎవడన్నా వచ్చినా వాడిని ఇట్టే హతమార్చగలిగిన ప్రావీణ్యత కలిగిన వాడు రా బాబు మీ తండ్రి. నీ మీద ప్రేమతో మాట్లాడరండి. ప్రేమతో కొడుకు అనే ప్రేమతో కొడుకు అనే దయా దాక్షిణ్యములు నీ మీద చూపిస్తూ దావీదు ఏ సైన్యమునకు భయపడే రకము, కానీ ఒకటి మాత్రం భయపెడుతున్నట్ట. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. ఆ ఒక్కటి భయపెడుతున్న గురించి దేవుని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, దేవా ఒక్కడి భయపెడుతున్నాయా నన్ను, ఎవరికి భయపడదయ్యా నేను, సింహానికి భయపడను, ఎలుగు బంటికి భయపడను, రాక్షసుడిగా పిలవబడుతున్నా గొలియాతు లాంటి వ్యక్తులకు కూడా నేను భయపడనయ్యా. ఏ శత్రు రాజ్యాలకి, ఏ శత్రువుకి భయపడనయ్యా నేను. కానీ ఒక్కటి భయపెడుతుంది ప్రభువా, ఆ ఒక్కటి నాకు భయం కలిగిస్తుంది. కాబట్టి ఆ ఒక్కటే నీవు కొట్టివేస్తే నేను నిర్భయముగా ఉండగలను. ఆ ఒక్కటి కొట్టివేయువాడవు నీవే అని ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? ఇప్పుడు ఎవరైతే ఆ ఒక దానిని తొలగిస్తాడో ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీతో దేవుని వాక్యం ద్వారా మీకు ప్రబోధిస్తున్నటువంటి ఓ చిన్ని విషయం ఏంటంటే, నువ్వు దేనికి భయపడే రకం కాకపోవచ్చు. ఒకవేళ ఏ బలహీనత వచ్చినా నువ్వు భయపడకపోవచ్చు, ఏ శ్రమ వచ్చినా భయపడకపోవచ్చు, ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు భయపడకపోవచ్చు. కానీ ఇవన్నీ ఒక ఎత్తైతే నీ జీవితంలో భయపడని వ్యక్తిగా పిలువబడుతున్న నిన్ను భయపెడుతున్న ఏదో ఒకటి నిన్ను నీ ముందుందా,
నీ వెనకాల అనుసరిస్తుందా, నీతోనే వస్తుందా, దానిని కూడా కొట్టివేయగలిగిన వాడు మనము ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్తాం. అంచేత నా ప్రియమైన సోదరి సోదరులారా, ఏది నిన్ను భయపెడుతుంది ఈ రోజున, ఏది నిన్ను కృంగతీస్తుంది ఈ రోజున, ఏది నిన్ను బాధపడుతుంది ఈ రోజున, ఏది నిన్ను బహుగా ఆవేదనకి గురి చేస్తుంది, ఆ ఆవేదనకు గురి చేసే ఏదున్నా నీ ఎదుట నుండి కొట్టి వేయగలిగిన పరిశుద్ధుడైన యేసయ్య దగ్గరికి నువ్వు రాగలవా? ఒక ఆయన వచ్చాడు, అయ్యా నాకు అవమానం నన్ను కొట్టేస్తుంది ప్రభువా, అవమానం నన్ను బాధ పెడుతుంది ప్రభువా, అవమానం నన్ను రోధించేలా చేస్తుందయ్యా, ఆ అవమానం నన్ను భయపెట్టేస్తుందయ్యా, ఆ అవమానం తలెత్తుకోకుండా నన్ను చేస్తుందయ్యా, ఆ అవమానం నలుగురు మధ్యలో నేను నవ్వుల పాలైపోయేలా అయిపోయిందయ్యా, ఆ అవమానం నలుగురు మధ్య నేను తిరగలేని పరిస్థితి ఏర్పడిందయ్యా, సిగ్గుతో చచ్చిపోతున్నానయ్యా. ఈ పరిస్థితిలో నువ్వు తప్ప అన్యదాశరణం, నీవు తప్ప ఇంకెవరు లేరయ్యా, నీ శరణం చొచ్చి ఉన్నానయ్యా, నీ రెక్కల నీడకు వచ్చానయ్యా, మహోన్నతుని నీడకు వచ్చానయ్యా. పాపపు నీడ కాదది, పాపపు పడగ నీడ కాదది. ఏమండి, ఇది మహోన్నతుని అద్భుతమైన మహా ఉన్నతమైన నీడ. చేతులెత్తి స్తోత్రం చెబుతాం. నీ నీడకు వచ్చాను ప్రభు. ఏం చేయమంటున్నాడండి? నా అవమానమును కొట్టివేయుము అన్నమాట. దేవా, నా అవమానాన్ని, దావీదుదే ప్రార్థన, నా అవమానాన్ని కొట్టివేయవా దేవా. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మీ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, నీ అవమానమును కొట్టివేయవాడు నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మీ అవమానాన్ని కొట్టివేయుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, నీ అవమానాన్ని కొట్టివేస్తాడే తప్ప రాళ్లతో నిన్ను కొట్టువాడు కాడు. మీకు అర్థమైందండి? నీ అవమానాన్ని కొడతాడు తప్ప రాళ్లతో నిన్ను కొట్టేవాడు. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక పాపాత్మురాలు, పాపములో పట్టబడిన ఒక స్త్రీని మధ్యలో నిలబెట్టి యేసయ్య దగ్గరికి, పంచాయతీ యేసయ్య దగ్గరికి పెట్టారు. ఏమండి, పంచాయతీ ఎక్కడ ఉందండి? ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ యేసయ్య దగ్గరికి వచ్చారు. ధర్మశాస్త్రోపదేశకులు వారు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా యేసయ్య దగ్గర నిలబడ్డారు. వాళ్ళందరి మధ్యలో ఒక ఆమెను నిలబెట్టారు. ఆమె పాపాత్మురాలు. అప్పటికే పాపము చేసి అవమానంతో దొరికిపోయింది ఆమె. అవమానంతో తల దించుకుని నిలబడింది ఆమె. వాళ్ళందరి మధ్య యేసు ముందు ఆమె నిలబెట్టి అంటారు, యేసయ్యా, ఇలాంటి పాపిని రాళ్లతో కొట్టి చంపమని, రాళ్ళు రువ్వి చంపమని మా మోషే గారు ధర్మశాస్త్రంలో మా కొరకు రాయించాడు. నీవేమో నేను పాపులనే పిలవడానికి వచ్చాను, నీతిమంతులను పిలవడానికి రాలేదు, రోగుకే వైద్యము. ఏమండి, ఆరోగ్యం కలిగిన వానికి వైద్యుడు అక్కర్లేదు కదన్నావు కదా నువ్వు. ఇప్పుడు ఈమె పాపి,
రక్షించు. అదే టైంలో మరలా అంటున్నారు, యేసయ్యా నువ్వే లేఖనాలను ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయటానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చానన్నా. ధర్మశాస్త్రమును నెరవేర్చాలి ఇప్పుడు, ప్రవక్తల వచనములను నెరవేర్చాలి ఇప్పుడు. మరోవైపు పాపిని రక్షించాలి. ఎలా చేయగలం? ఆయనను శోధిస్తూ అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఆయనను ఎరకాటంలో పెట్టేశామని చక్కలు కొట్టేసుకుంటున్నారు. ఆయనను ఏమండి మేమేం చేస్తాం, చాలా చిక్కు ప్రశ్న వేశాం. ఈ చిక్కు ప్రశ్నలో ఆయన ముందుకు రాలేడు అనుకుని పాపం ఎంతో ఎగిరి గంతులంతా సంబరపడదాం అనుకుంటున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆనాటి ప్రజానికం యేసయ్యను విని 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 దానగా ఎన్నో ప్రశ్నలు వేశారు. అన్నిటికీ ఆయన అత్యద్భుతమైన సమాధానాలు చెప్పాడు. ఆయన చేతులెత్తి స్తోత్రం చెబుదాం. వాళ్ళు అడిగిన ప్రశ్నలే కాదు, మన జీవితంలో వచ్చిన ప్రతి సమస్యకు యేసే జవాబు. చేతులు దానికి స్తోత్రం చెప్తారా? వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలే కాదండి. ఈ రోజున ప్రపంచానికి అర్థం కాని ప్రశ్నలంటూ ఏవైనా ఉన్నాయా? అన్ని ప్రశ్నలకు నా యేసయ్య ఏం చెప్పగలడు? బహుశా నేను చెప్పలేకపోవచ్చు. నా జ్ఞానం కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవచ్చు. ఆది కాండానికి ముందున్న విషయాన్ని చెప్పలేకపోవచ్చు. ప్రకటన గ్రంథం తర్వాత ఉన్న విషయాలు నేను చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకే తెలుసు, మిగిలి నాకు తెలియదు. కానీ నా యేసయ్యకు అన్నీ తెలుసు. అన్నీ ఎరిగిన వాడాయన, అన్ని సమస్యలకు పరిష్కారము చూపగలిగిన వాడాయన, అన్ని రోగాలకి మందివ్వగల దేవుడైన, సర్వ రోగ నివారణ చేయగలిగిన అత్యద్భుతమైన మందిచ్చువాడు యేసయ్య. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? అందరూ కొంతమంది డాక్టర్లు ఒకదానికి ఉపయోగపడతారు. ఒక్కొక్క డాక్టర్ చూడండి, ఆయన గుండె మాత్రమే చూస్తాడు, మరొక ఆయన కిడ్నీలు మాత్రమే, మరొక ఆయన లివర్, మరొక ఆయన కళ్ళు, మరొక ఆయన చెవులు, మరొక ఆయన ముక్కు, మరొక ఆయన పళ్ళు. కానీ యేసుబాబు అంటాడండి, తల నుండి అరికాలు దాకా అన్నిటినీ స్కానింగ్ చేస్తాడు. అన్నిటికీ స్పెషలిస్ట్. దేవునికి స్తోత్రం చెబుదామండి. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ పూట మీకు దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అడుగుతున్నారు, ఏం చేయమంట? ఒక యవనస్తుడు ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఒక సీతాకోక చిలుకను చేతితో పట్టుకుని, గుప్పిట్లో సీతాకోక చిలుకను పట్టుకుని అంటున్నాడు, తాతయ్య నా చేతిలో సీతాకోక చిలుక ఉంది, ఇది బ్రతికిందా చచ్చిందా? బతికిందా చచ్చిందా? వీడు మనసులో అనుకుంటున్నాడు, బతికింది అంటే మన చేతులు గట్టిగా నొక్కి దాన్ని ఏం చేద్దాం? చంపేద్దాం. చచ్చిపోయింది అంటే దాన్ని ఏం చేద్దాం? వదిలేద్దాం. అంటే వీడు పెద్ద తెలివైనలాగా, ముసలోడు దద్దమ్మలాగా ఏమండి నిరూపించుకున్నామనే ప్రయత్నం అండి అది. ఈరోజు చాలా మంది అంతే కదండి, మేము చాలా జ్ఞానవంతులం అండి, మేము చాలా తెలివైన వాళ్ళం అండి. ఏమంటే బైబిల్ గ్రంథంలో కూడా మేము లోపాలను కనుక్కోగలిగిన మేధావులం అండి. మీ మేధావితనం. ఒక ఆయన అండి బైబిల్లో తప్పులు పట్టుకుందామని బైబిల్ తెగ చదివేశాడండి. ఏం పట్టుకుందామని? ఒక దైవజనుడు బైబిల్లో తప్పులు అట్టేసుకుందామని ఇంక వేరే ఉద్యోగం లేదండి ఆయనకి. మళ్ళీ మామూలుగా ఆచార్యుడు తెగ చదివితే ఆఖరికి ఆయన ఏమిచ్చాడంటే స్టేట్మెంట్, బైబిల్లో తప్పులు చదువుకుని లేక బైబిల్ చదివి
తప్పులు పట్టుకుందామని నేను అనుకుంటే నా తప్పులను బైబిల్ చూపించింది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెబుదామండి. రే అందంట, బైబిల్ ఏముందంట, నువ్వెంత దుర్మార్గుడురా, నువ్వెంత దుష్టుడురా. ఎవరన్నారు? వెంటనే బైబిల్ ముందు మోకరించి ఒక అత్యద్భుతమైన దైవజనుడు అయ్యాడండి ఆయన. దేవునికి స్తోత్రం చెబుతామండి. ప్రపంచమంతా తిరిగాడండి దైవజనులు. కొన్ని వేల పాటలు రాశారండి ఆయన. ఆర్ఆర్కే మూర్తి గారండి ఆయన. ఆ చిన్నప్పుడు రేడియోలో వచ్చిందండి, దేవుడు మాట్లాడుతున్నాడు, రండి పాఠానికి సమయం అయింది, రేడియోకి దగ్గరగా రండి. పాఠానికి ఏమైందంటండి, సమయం అయింది. రేడియో చాలా మంచి అద్భుతంగా చక్కటి శ్రావ్యమైన గొంతుకుతో అందరూ రండి. ఇప్పటికీ కూడా ఏమండి ఆయన ప్రసంగాలు యూట్యూబ్లో ఉన్నాయండి, కొన్ని కోకొల్లలుగా ఉన్నాయి. ఆర్ఆర్కే మూర్తిగా. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ప్రపంచ మేధావులారా, యేసయ్య ముందు మీ ప్రశ్నలు పెద్ద ప్రభావితం చేయలేవు. మీరే యేసయ్య ప్రభావం మీ మీద పడి మీరే ఆయన సాక్షులు అవుతారు. చేతులెత్తి స్తోత్రం చెప్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క యవనస్తుడు ఏం పట్టుకున్నాడు అన్నామండి, చేతాకాకు చిలికి నట్టుకుని ఏమంటున్నాడు, బతికిందా చచ్చిందా. ఈయన ఈ ముసలాయన ఏమన్నాడో చెప్పంటారా, అరే పిల్లడా, దాని జీవము మరణము నీ చేతుల్లో ఉన్నాయిరా అన్నాడు ఆయన. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చేద్దాం. వీడు ఏమంటున్నాడు, గట్టిగా నొక్కి ఏం చేద్దాం, వదిలేద్దాం. ఆయన అదే అన్నాడు, అర్థమైపోయి, ఒరే దాని జీవ మరణములు ఎవరి చేతిలో ఉన్నాయి, నీ చేతిలో ఉన్నాయనేటప్పటికీ మొహం తెల్లబోయిందండి. మొహంలో నెత్తురు చుక్క, మొహం చిన్నదైపోయింది, చిన్నబుచ్చుకున్నాడండి. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అడుగుతున్నారు, యేసయ్యా ఇవే పాపం చేసింది, రాళ్ళతో కొట్టాలి, చంపేయాలి అంటే ఆయన మాట్లాడలేదట, మౌనంగా ఉన్నాడండి. పట్టు విడవకున్నాడు. మాట్లాడేవయ్యా బాబు, నజరేతు సముద్ర తీరములో వాడికి తెగ ప్రసంగా చేసేసా, కొండ మీద కూర్చుని ధన్యతలు ఎన్ని చెప్పేసా, 3 రోజులు ఏకంగా సువార్త ప్రకటించా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులను మొదలుపెట్టి ఎన్ని ధన్యతలు చెప్పేసా, ఎలా బతకాలో చెప్పేసా, మాట్లాడవే అని అంటుంటే ఆయన ఒకసారి పైకి తల పైకెత్తన్నాడు, మీలో పాపం లేనాడు రాయేయండి అన్నాడు ఆయన. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుతున్నాం. మీలో పాపం లేనివాడు రాయేయండి అని నేల మీద వంగి ఏవో రాస్తున్నాడు. ఏమి రాయట్లేదండి, వాళ్ళ పాపాలు ఏం చేస్తున్నాడు అక్కడ రాస్తున్నాడు అండి. ప్రధాన యాజకుని పాపం, శాస్త్రి పాపం, పెద్దవాని పాపం, అందరి పాపం రాస్తుంటే అందరూ రాళ్ళు వదిలేసి ఏం చేశారు చెప్పండి, పారిపోయారు. అక్కడ రాళ్ళ గుట్ట కనబడుతుంది, రాళ్ళ గుట్ట అక్కడ కనిపిస్తుంది. ఎవరు పాపం, ఆ పాపిని రాళ్లతో కొట్టినడు ఒక్కడు లేడే. యేసయ్య తలపైకెత్తి పాపాత్మురాలైన ఆమెను అంటున్నాడు, అమ్మా, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పాపములో పట్టబడి భయంకరమైనటువంటి పాప జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ఆమెను కూడా నా యేసయ్య ప్రేమ అమ్మా అని పిలిచింది. ఆయన కోసం వేదనతో రోదనతో ఏమండి సమాధి తోటలో వెతుకుతున్న మగ్దలేనే మరియను కూడా ఏమంది చెప్పండి ఆ స్వరం, అమ్మా ఎందుకు ఏడుస్తున్నా, ఏం కావాలి ఏమండి. అనుకున్నాడు తోటమ్మలు అనుకుని, అయ్యా నా ప్రభు దేహాన్ని ఎక్కడ పెట్టేసావు అయ్యా, నేను మోసుకొచ్చి మళ్ళీ మరియా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెబుదాము. మీకు అర్థం అవ్వాలండి, పాపాత్మురాలైన భయంకరమైన పాప నీచమైన స్వభావంతో బ్రతుకుతున్న ఆమెను కూడా ఏమని పిలిచింది యేసయ్య పలుకు, అమ్మా అని పిలిచింది ఆ స్వరము. ఎవరు నీకు శిక్ష విధించలేదా అంటే లేదండి, నేను నీకేం చేయను, శిక్ష విధించను. అసలు శిక్ష విధించాలి, రాళ్ళు తీసుకుని ఈయన కొట్టాలి. ఈయన పరిశుద్ధుడు, ఈయన జన్మలో పాపం లేదు, నడకలో పాపం లేదు, జీవితం అంతా పరిశుద్ధంగా
ఈయన కూడా ఏం చేయలేదు చెప్పండి, ఆమెను రాళ్లతో కొట్టలేదు, కానీ ఆమె మీద ఉన్న అవమాన భారమును తొలగించి అవమానమును కొట్టివేసి ఆమెతో అంటున్నాడు, నేను నిన్ను రాళ్లతో కొట్టను. ఇంకొక మంచి మాట ఉంటుంది అక్కడ, మీరు యోహాను సువార్త చదివితే అక్కడ అంటాడు, యేసు ఒక్కడే మిగిలెను, పరిశుద్ధుడు ఒక్కడే మిగిలెను. రాళ్ళన్నీ పాడేసి వాళ్ళు పోతున్నారు. అయ్యో నా పాపం ఇక్కడ రాయబడుతుందని రాళ్ళు పాడేసి పోయారు. రాళ్ళ కొట్ట కనబడుతుంది. అందరూ బాగా యేసయ్య మిగిలాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేని, అందుకే ఆయన గురించి రాయబడిన మాట పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే ఎత్తైన వాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. నా ప్రియ స్నేహితులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సోదరి సోదరీమణులారా, ఈ రోజున నీ అవమానములు కొట్టివేయడానికి ఒక మానవునిగా దిగి వచ్చాడు. నీ అవమానాన్ని కొట్టివేయడానికి ఆయన అవమానపరచబడ్డాడు. నీ అవమానాన్ని కొట్టివేయడానికి సిలువలో 3 మేకుల మధ్య వేలాడుతూ ఉన్నాడు. నీ అవమానాన్ని కొట్టివేయడానికి ఆయన ఒంటి మీద దాదాపు ఏ వస్త్రము లేకుండా దిగంబరిగా వేలాడుతున్నాడు. నీ అవమానమును కొట్టివేయడానికి, నీ పాప భయంకరంతో కూడినటువంటి పాప జీవితమును పరిశుద్ధపరచడానికి ఒక పాపిగా సిలువలో వేలాడుతున్నాడు. ఆ వేలాడిన వాడు ఎవరనుకుంటున్నారో, నీ అవమానమును కొట్టివేసిన వాడు. నిన్ను రాళ్లతో కొట్టిన వాడు కాదు, నీకు అవమానమును ఆపాదించిన వాడు కాదు, నీ అవమానమును కొట్టివేసి నీకు సంతోషమిచ్చాడు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదాం. నీవు మంచి వస్త్రాలు ధరించాలని, నీవు ఒక మంచి షూట్ వేసుకోవాలని, నీ కొరకు వస్త్రాలు లేని వాడిగా సిలువ మీద ఏం చేస్తాడు చెప్పండి, ఆయన సురూపమైన సొగసైన లేనివాడుగా ఆయన వేలాడుతూ ఉన్నాడు. ఆయన వేలాడుతూ కొన్ని పలుకులు పలుకుతున్నాడు. ఎంత చెప్పుకున్నా కదండి, ఆయన వేలాడుతూ క్షమించమంటున్నాడు. ఆయన వేలాడుతూ ఏమంటే సమాప్తమైపోయింది, నీ అవమాన భారమును ముగింపు పలికేశానని యేసయ్య చెప్పాడు. కనుక నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈరోజు మన యేసయ్య ఏం పోగొడతాడు చెప్పండి, అవమానమును కొట్టివేయు దేవుడు అన్నాడు. అందరూ నా అవమానమును కొట్టివేసిన వాడు. 2-3 మాటలు చెప్పుకుని తొందరగా ఇంకా ఏం కొట్టివేయగలడు, ఆయన మన అవమానమును కొట్టివేయు దేవుడు. జెఫన్యా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది, ఒకసారి చదువుతారా? జెఫన్యా గ్రంథము, దయచేసి పరిశుద్ధ గ్రంథములో నుండి జెఫన్యా గ్రంథం ఒకసారి వచనాన్ని చదివితే, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం అండి. నీ నియామక కాలపు పండుగలకు రాలేకపో చింతపడి సంబంధులను నేను సమకూరుస్తాను. గొప్ప అవమానము పొందిన వారు, వాళ్ళు ఎవరటండి? మనం కూడా గొప్ప అవమానాన్ని పొందిన వాళ్ళం. మనం షడ్రక్ మేషక్ అబేద్నెగో వలె అవమాన భారమును భరించిన వాళ్ళం, మొర్దెకై వలె అవమానాన్ని అనుభవించిన వాళ్ళం, యోసేపు వలె అవమానాన్ని పొందిన వాళ్ళము, ఇస్సాకు వలె అవమానాన్ని పొందిన వాళ్ళం. యోసేపు ఎంత అవమానపరచబడ్డాడండి. అన్నాల చేత అమ్మి వేయబడినటువంటి యోసేపు పరాయి దేశంలో చేయరాని నేరానికి జైల్లో శిక్ష అనుభవించలేదా? అవమానం కాదా? వారు గొప్ప అవమానమును పొందిన వారు. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షిస్తాను, కుంటుతూ నడుస్తున్న దానిని నేను రక్షిస్తాను, చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను. చదవండి. ఏ ఏ దేశములో అవమానము పొందారు అక్కడే నేను వారికి ఖ్యాతిని, మంచి పేరు కలుగ చేస్తాను. దేవునికి స్తోత్రం చెబుతామండి. ఒకవేళ నువ్వు అవమానపరచబడ్డావా, నలుగురు నవ్వుల పోలైపోయినట్టుగా అయిపోయిందా జీవితం, అయ్యో వేదనగా
ఉండిపోయిందా? ఏం పర్వాలేదు. ఒకవేళ నీకు అవమానం మిగిలితే, అవమాన భారముతో నీవు మిగిలిపోతే, నా యేసయ్య అవమానమును పోగొట్టి నీకు ఖ్యాతిని కలిగిస్తాడట. చేతులు తల్లికి స్తోత్రం చెప్తారా? నీకు ఖ్యాతి కలిగించే దేవుని దగ్గరికి రాగలరా? నీకు కీర్తి తెచ్చే యేసయ్యను నమ్ముకోగలరా? సిలువలో వేలాడిన యేసయ్య వాక్యం నీకు వినబడుతుంది. సిలువలో నీ కొరకు చనిపోయిన యేసయ్య మాట శరీరమంతా నల్లగా కొట్టబడి అవమాన భారముతో సిగ్గుతో చచ్చిపోయినటువంటి ప్రజానికంగా పిలువబడుతున్నారా? అందరూ నిన్ను అవమానపరిచారా? నీ బంధువులు, నీ స్నేహితులు, నీ అన్నదమ్ములు, నీ ఇరుగు పొరుగు వారు, నీ రాజులు, నీ పైన పెద్దలు బహుశా నిన్ను అవమానపరిచారా? పర్వాలేదు. నీకు కీర్తిని ఖ్యాతిని తెచ్చే యేసయ్యను నమ్ముకోమని మరొక్కసారి ప్రభు సేవకునిగా మీకు ఈ మాటలు తెలియపరుస్తున్నాను. ఇంకా చదవండి. ఆ కాలంలో మీరు మీరు చూస్తుండగా మిమ్మల్ని చెరలోంచి రప్పిస్తాను, మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపిస్తాను. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి మీకు ఖ్యాతిని, మంచి పేరు రప్పిస్తాను. దేవునికి స్తోత్రం చెబుదాం. నేను మీకు ఖ్యాతిని రప్పిస్తాను, నేను మీకు మంచి పేరును రప్పిస్తాను, మీ జీవితాన్ని ఆనందమయం చేస్తాను, మీ బ్రతుకులో అద్భుతమైన కురిపిస్తాను. అవమానమును కొట్టివేయు దేవుడు. ఒకటి ఏంటి చెప్పండి? ఇక 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 కూడా మనం చదివి ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం చూస్తారా? 14వ అధ్యాయము 3వ వచనం అండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయించబడిన కఠినమైన దాస్యమును కొట్టివేసి నిన్ను ఆయన విశ్రమింపచేసే దినమున బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి పాటలు పాడతా. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదామా? అవమానము పోగొట్టిన దేవునికి పాటలు పాడరా మీరు? అవమానము మీలోంచి పోతే ఆయనను స్తుతించరా? అమ్మ మాట్లాడరండి. రోగం పోతే ప్రభువా స్తోత్రం అనమా? కుష్టి వ్యాధి పోతే ఒక వ్యక్తి సంతోషంగా ఆయన పాదాలకు మొక్కి ఆనందంగా కేకలేస్తున్నాడు. అవునండి, మన అవమానం మాత్రమే కాదండి, రాయబడిన మాట నీ బాధను, తర్వాత నీ ప్రయాసను, నీ చేత చేయించబడిన కఠినమైన దాసత్వము, కఠినమైన దాస్యము దేవుడు ఏం చేస్తాడటండి? కొట్టివేస్తాడు. ఒకటి అవమానము, ఒకటి చెప్పండి. రెండవది నీ బాధ. అమ్మా ఏంటంటది? కొంతమందికి శరీరంలో ఎంతో బాధ, ఎన్ని సంవత్సరాల నుంచో బాధ. ఒక ఆమెకు 12 సంవత్సరాల నుంచి బాధ. ఏంటండి? వైద్యుల దగ్గరికి వెళ్ళదంటారా? ఎన్నో వైద్యం చేయించుకుని వైద్యుల చేత సంకటపడి మరింత ఏమంటే బాధ ఎక్కువైందంట. మరింత సంకటపడేను అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కొంచెం రిలీఫ్ రావాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం రావాలంటే స్వస్థత. కానీ స్వస్థత రాలేదు కదా, ఇంకా కొంచెం ఏమైందంటండి? బాధ ఎక్కువైందంట, కష్టం ఎక్కువైందంట. అయ్యో చిచ్చి ఏదో బ్రతుకుని బాధపడతాను. 12 సంవత్సరాల నుంచి బాధపడుతుందండి. అలాంటి ఆమె యేసయ్య ఆమె బాధను ఏం చేశాడు చెప్పండి?
కొట్టివేయలేదా? ఒక్కసారి అలా వస్త్రపు చిక్కు ముట్టుకుందంటే ఆమె బాధ నివారణ అయ్యను. ఆమె బాధ కొట్టివేయబడింది. ఆమె బాధ ఈ రోజున నా ప్రియ సోదరులారా, నీ శరీరంలో ఏ బాధ ఉన్నా నా యేసయ్య కొట్టివేయగల దేవుడు. చేతులెత్తి స్తోత్రం చెబుతాం. నీ అవమానాన్ని కొట్టివేయటం మాత్రమే కాదు, నీ బాధను కొట్టేస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రయాస, నువ్వు చాలా ప్రయాసపడుతున్నావు. దేవుడు చెయ్యొద్దన్న పని చేసిన దగ్గర నుంచి ప్రయాస ప్రారంభమైంది. అవునా? ఏమండి? అవమా ప్రయాసపడతావు, ఆదమా ప్రయాసపడతావు. నీకోసం ఆదమా గచ్చపదలు రచ్చపదలు భూమి శపించబడింది. ప్రయాస, అవమా ప్రయాస. ఏ రోజైతే దేవుని ఆజ్ఞను కాదన్నామో, ఆజ్ఞను అతిక్రమించామో, ఆ రోజు నుండి మానవునికి ఏం ప్రారంభమైనాయండి? ప్రయాస. అందుకే ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారము మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిస్తాను. మీరు చాలా ప్రయాసపడుతున్నారు. అవును, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రార్థన చేస్తున్న దేవుడు, మనం ఏ దేవునికైతే ఆరాధన చేస్తున్నామో ఆయన అంటున్నాడండి, నీ బాధ, నీ ప్రయాస అంత మాత్రమే కాదు, కఠినమైన దాస్యము, బానిసత్వము. మనమటండి బానిసలమైపోయామంట. ఇటు మనం ఏమయ్యాం చెప్పండి? బానిసలము అనండి. అందరూ అనండి, మనం ఎవరమండి? బానిసత్వం చేసామండి, చాకిరీ చేసాం. బ్రిటిష్ వారు మన దేశాన్ని ఏలుబడి చేశారు, మనం బానిసలమయ్యాం. తిరుగుబాటు చేసాం, మొత్తం మీద స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం. కానీ మానవుడు బానిసత్వం, పాపమనే బానిసత్వం ఉండిపోయాడు. పాపమనే కాడి కింద నలిగిపోయాడు. యేసుక్రీస్తు ఈ లోకం ఉన్నప్పుడు సారండి కొంతమంది యూదుల్ని అన్నాడు, తనను నమ్మిన యూదులంట, యూదులరా నేను మీకు విషయం చెప్తున్నానండి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులవుతారు, సత్యాన్ని గ్రహిస్తారు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తాది అనగానే ఆ యూదులు అంటున్నారు, జీసస్, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడు ఎప్పుడు ఎవరికి బానిసలుగా మేము ఉండదు. వేడు గొప్ప అయ్యి బాబు, మేము ఎప్పుడు ఎక్కడ ఎవరికి అంటే ఆయన అన్నాడు, మీరు బానిసలు కాలేదా? 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలు కూడా మర్చిపోయారా? 70 సంవత్సరాలు బబులోను దేశానికి బానిసలుగా ఉన్నారు, నెబుకద్నెజరుకు బానిసలుగా ఉన్నారు, మర్చిపోయారా అని వాళ్ళ పాపమును ఎత్తి చూపకుండా ఆయన ఏమన్నాడు చెప్పమంటారా? పాపము చేయువాడు పాపమునకు దాసుడు అన్నాడు ఆయన. అంటే మానవుడు దేనికి దాసుడండి? పాపం. అంటే మన మీద పాపము ఏలుబడి చేసింది, మన మీద దాస్యం చేసింది. నాకు కూడా రా అంది. ఏది? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే రా రా కూడా ఉంది. ఇంకా చూసుకోండి, మనము పాపము దాస్యము క్రింద, పాపము కాడి క్రింద, పాపము దాస్యము కింద నలిగిపోయా. ఒక ఆయన వచ్చాడండి, మన పక్షముగా మన పాప దాస్యమును, పాపపు కాడిని విరగొట్టాడు, పాపపు సంఖ్యలు తెంపేశాడు, పాపానికి సంబంధించినటువంటి జరిమానా చెల్లించేశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. జరిమానా కట్టేశాడు ఆయన, పాపపు కాడిని 2 ముక్కలు చేశాడు ఆయన, పాపపు దాస్యములు. అందుకనే దైవజనుడైనటువంటి పౌలు గారు ఒక పత్రికలో ఏమంటాడంటే, మనము మరలా భయపడడానికి దాస్యపు ఆత్మను పొందలేదు అన్నాడు ఆయన. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏదైనా తోటలో భయపడ్డా, మన తొలి తల్లి అయినటువంటి ఆదాము అవ్వలు ఏదైనా తోటలో దేవుని రాగానే తోటలో భయపడి
చెట్టు చాటును దాక్కున్నారు. ఇప్పుడు మనము దాస్యపు ఆత్మను పొందలేదు, మనం పాపపు ఆత్మను పొందలేదు, బానిసత్వంలో లేము. మన కఠినమైన దాసత్వము యేసయ్య శిలువలో కొట్టేశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏమండి? పాపపు దాస్యములో కుములుచు నేనుండగా, పాపపు దాస్యములో కుములుచు నేనుండగా, దత్తపుత్రాత్మనిచ్చి ధన్యునిగా చేసితివి. దత్తపుత్రాత్మనిచ్చి నన్ను ధన్యునిగా చేసితివి. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. కన్నా తండ్రి కరుణామయ, సన్నుతింతు స్తుతులతో. హల్లెలూయా. మొట్టమొదటిది మన అవమానమును కొట్టివేశాడు. రెండవది బాధను కొట్టివేశాడు. మూడవది మన ప్రయాస కొడాడు. 4 తప్పట్లేదు, కఠినమైన దాస్యం. దాసత్వమే ఇబ్బంది. అంటే ఎలాంటి దాసత్వం అంటుంది? కఠినమైనది. మనము కఠినమైన దాసత్వం చేస్తాం, పాపానికి బానిసలైపోయా దేవుని మహాకృప వల్ల. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి 5వ అధ్యాయము ప్రారంభ వచనములో రాస్తూ అంటాడు, క్రీస్తు ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కనుక స్థిరముగా నిలిచి క్రమముగా బ్రతుకుతూ దైవికంగా యథార్థంగా జీవిస్తూ దాస్యమనే కాడి క్రిందకు మరలా చిక్కుకోవద్దు, మరలా గాలానికి తగులుకోవద్దు, మరలా చిక్కుల్లో తలకాయెట్టొద్దు. జాగ్రత్త, దాస్యమనే కాడి క్రింద చిక్కుకోవద్దని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ యొక్క దేవుని వాక్యం ద్వారా ఇంకొక విషయాన్ని మీ ముందుంచి ప్రార్థన చేస్తాను. ఒకటి, అవమానాన్ని, బాధను, ప్రయాస, కఠినమైన దాస్యాన్ని కొట్టివేయడమే కాదు, ఆఖరిది అత్యద్భుతమైనది ఇంకొకటి కూడా చేశాడు. అది కూడా సిలువలో చేసిన అత్యద్భుతమైన కార్యం అది. ఆ కార్యాన్ని కూడా ఓసారి చదువుదాం. తనలో వచ్చి ప్రార్థన చేసుకునే ముందుగా ఆ మాట కూడా ఓసారి చదువుకుని 2 మాటలు చెప్పుకుని ప్రార్థన చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక దైవజనుడైనటువంటి పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మరియు అపరాధముల వలన శరీరములో సున్నతి లేని కారణాన్ని బట్టి మీరు చచ్చిన వాళ్ళై ఉండగా. మనం అటండి, అపరాధముల వలన, పాపము వలన మనము చచ్చిన వాళ్ళము. ఆకలితో చచ్చిపోతున్నానంటాడు తప్పిపోయిన కుమారుడు. కానీ ప్రపంచ మానవతంతా కూడా అపరాధాల వలన, పాపం వలన ఏమైపోయి చెప్పండి, వాళ్ళు చచ్చినోళ్ళు. మనము చచ్చినోళ్ళం అనండి. అందుకే మరి ఎందుకోగానే ఒక్కొక్కరు అంటారు, ఒరే చచ్చినోడా, ఇటు బతికుండగా ఎలా చచ్చిపోయాడు? బతికే ఉన్నాడు, మరి ఎందుకు అంటున్నారు? చచ్చినోడు అని ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ఏంటంటే,
బైబిల్ చెప్పింది బతికే ఉన్నాడు కానీ అపరాధముల వలనను పాపముల వలనను ఏమైనడు, అందుకే సచ్చినోడానికి ఎక్కేస్తున్నాడు. దేవుడు కూడా నువ్వు సచ్చినోడని నీ మీద రాళ్ళు వేయట్లేదు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాళ్ళమై ఉండగా, చదవండి, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలనను మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి, చేతులెత్తి స్తోత్రం చెప్తారా? యేసయ్య సిలువ మీద వేలాడాడు, సిలువ మీద మరణించాడు, సిలువకు మేకులతో కొట్టేశారు. ఆనాటి యూదులు మత ఛాందస్సవాదులు, ఎవరి మతపరమైన విషయాలలో నిష్ఠాగరిష్ఠులు, పరిశుద్ధులు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎవరు చెప్పండి? మేము చాలా పరిశుద్ధులు, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, జీలకర్రలోను పుదీనాలోను నీకు దశమ భాగాన్ని ఇస్తున్నా. అవునండి, మేము చాలా నిష్ణాతులం, నిష్ఠాగరిష్ట కలిగిన వాళ్ళం, మేము క్రమము తప్పకుండా పండుగలు బాగా పాటిస్తున్న వాళ్ళం. మేము ఏమండి అట్లట్లేదండి, మేము చాలా నిష్ఠగా మట్లాదివారం చేసుకున్నాం, మేము నిష్ఠగా గుడ్ ఫ్రైడే ఆచరించినాం, మేము నిష్ఠగా సమాధుల్లోనికి వెళ్ళి సమాధుల పండుగ రోజున క్రీస్తు లేడు లేచెను అని నిష్ఠగా చెప్పేవాళ్ళం. అందరూ ఆ బ్యాచ్ అన్నమాట అండి, పరిశుద్ధ గుంపు. వాళ్ళు అనుకుంటున్నారు మేము ఏజోన్ సిలివేషన్, అపవాది కూడా అనుకుంటుంది, ఏ జీసస్ ఏసయ్యా నా రాజ్యాన్ని కూలగొడతావా, నీతి సామ్రాజ్యాన్ని స్థాపిస్తావా, మంచి రాజ్యం అంటావా? ఏమనుకుంటున్నా? నిన్నే ఏం చేశాను, నేను సిలువేశాను, మేము మిమ్మే సిలువేసేసా, మేకులతో కొట్టేసా అంటే ఆయన అంటున్నాడు, రే నన్ను మేకులతో కొట్టాలనుకుంటున్నారు, కానీ ప్రజానికానికి ప్రభువు చెప్తున్నటువంటి అద్భుతమైన స్వార్థ ఏంటంటే, మీ మీద రుణముగాను మీకు విరోధముగాను ఉన్న పత్రములను మేకులతో సిలువకు కొట్టాడంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మన మీద రుణముగా ఉన్న పత్రాలు, రుణ భారము, అవమాన భారము, ఎవరి భారముగా ఉన్నాయి, వ్రాతపూర్వకమైన విధిపూర్వకమైన ఆజ్ఞలు అవి రుణముగా ఉన్నాయి. వాటిని సిలువకి ఏం చేశాడు చెప్పండి? అంటే మన రుణపత్రములను ఏం చేశాడు ఆయన? సిలువకు కొట్టాడు. అవమానాన్ని కొట్టేశాడు, 2 బాధ కొట్టేశాడు, ప్రయాస కొట్టాడు, కఠినమైన దాసత్వాన్ని కొట్టాడు. ఇక 5వది రుణపత్రములను మేకులతో సిలువకు కొట్టేశాడు. రుణపత్రం, ప్రామిసరీ నోట్స్. ఇప్పుడు మనం ఎవరి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఏం చేస్తామండి? నోట్ రాస్తాం కదా. మనము పాపములో బంధించబడ్డాం. మనం చేసిన ప్రతి పాపము అపవాది పత్రం మీద రాసుకున్నాడు. ఈడు ఇలాంటి పాపి, ఈడు పాపి, ఈడు పాపి, ఈడు అలాంటి పాపి అని నా కోసం మీకోసం రాసినటువంటి ఆ రుణపత్రాలని దాచుకుని సంతోషపడుతుంటే, ఆ పత్రాలన్నింటినీ అపవాది యొక్క అధీనములో ఉన్న వాటన్నింటినీ యేసయ్య లాగి సిలువకు మేకులతో కొట్టాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. మేకులతో కొట్టడమే కాదండి, దాని మీద ఉన్న చేవ్రాత ఆయన రక్తము చేత తుడిచి పత్రాలను కొట్టేశాడు. వామో నా పత్రాలు అని వాడు చూస్తున్న ఆ లోపులోనే ఆ పత్రాల మీద రాయబడిన అక్షరాలను, ఆ పత్రాల మీద రాయబడినటువంటి సంతకాలను ఏం చేశాడు చెప్పండి? ఆయన తుడిచేస్తున్నాడంట. ఏమంటే ఎరైజర్ తుడిచేది ఏంటి చెప్పండి? ఆ రక్తం వచ్చి ఆ పాప పత్రాల మీద ఉన్నటువంటి పాప సంబంధమైనవన్నీ తుడిచేస్తే, హల్లెలూయా. అంటే మన పాపముల
సంబంధించిన రుణపత్రములను మేకులతో ఏం చేశాడు చెప్పండి? ఆయన కొట్టేసామనుకుంటున్నారు, ఆయన చిరివేసేసామనుకుంటున్నారు, ఆయన చంపేసామనుకుంటున్నాడు. ఓ మేము యేసు చంపేసామనుకుంటున్నటువంటి ఓ ప్రజానికమా, నీ పాప పత్రములను నా యేసయ్య శిలువకు మేకులతో కొట్టేసి నీ పాప ప్రక్షాళన చేసి నీకు పరిశుద్ధత ఆపాదించి నీకు ప్రాయశ్చిత్తము కలిగించాడు. ఇంకా శిలువకు మేకులతో కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తేసి, అందరూ స్తోత్రం చెప్పండి, మనమ పరలోకం వెళ్ళకుండా అడ్డొస్తున్నటువంటి ఆ పాప పత్రాలను, ఆ అడ్డులన్నిటిని ఏం చేశాడు చెప్పండి? తొలగించేసాడు. మన అడ్డంతా ఏం చేశాడంట? తొలగించి, ఇంకా అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింప చేసెను. అంత మాత్రమే కాదు, ఆయన ప్రధానులను అధికారులను ఆయుధాలు లేకుండా చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనుపరచెను. అందరూ స్తోత్రం చెబుదామండి. శిలువ చేత జయోత్సాహము. ఎక్కడ దేంతోటండి? ఇప్పుడు ఏ శిలువ అయితే ఆయనను బంధించిందని అనుకుంటున్నారో ఆ శిలువ చేతే ఏమండి మనకి ఏమొచ్చిందంట? జయము. ఆ శిలువ వలనే మనకి విజయము. ఆ శిలువే ప్రతి పాపిని పరిశుద్ధపరచడానికి శిలువ మీద వేలాడిన యేసయ్య. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ రోజున ఈ యొక్క ఆ వాక్య దినాన లేక ఈ పునరుద్ధాన దేవుని వాక్యము వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి స్నేహితులారా, మన ప్రభువు శిలువ మీద వేలాడ ఆ దినాన మన మీద రుణముగా ఉన్న ప్రతిదీ కూడా ఏమైంది చెప్పండి? కొట్టివేయబడెను. మనకి భారమంతా తొలగిపోయింది, అడ్డులన్నీ తీసివేయబడ్డాయి. ఓడిపోతున్న మనము జయించేలాగా అయిపోయాం. మన పాపాలన్నీ ఏమైనా క్షమించాడు. ఇదంతా శిలువ యాగములో జరిగాయి. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ఇవన్నీ ఎక్కడ చెప్పండి? ఎక్కడండి ఇవన్నీ? నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు అందుకే ఒక చిన్ని మాట విజ్ఞాపన చేస్తున్నాను. 5 విషయాలు ఆయన మన నుండి కొట్టివేశాడు. అందుకనే ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు కొట్టివేసే, రాళ్లతో కొట్టువాడు కాదు. అవునండి, రాళ్లతో కొట్టేవాడా? మనుషులు మనల్ని ఏం చేస్తారు చెప్పండి? మామూలు కదండి. కొన్ని మాటలే రాళ్ళు, కొన్ని మాటలే వాళ్ళ మాటలు తగులుతుంటే, ఏమండి ఒక్కొక్కరు మాటలు తగులుతుంటే రాయితీ కంటే ఇంకా ఎక్కువ. ఒక రాయి తగిలితే ఎంత బాధో అంతకంటే బాధ, రాతి కంటే ఎక్కువ బాధ కలిగే మాటలు పలికే వాళ్ళు ఉన్నారు, కత్తి పోటు వంటి మాటలు పలికే వాళ్ళు ఉన్నారు. కానీ నా ప్రియమైన సోదరులారా, నిన్ను కొట్టివేయని దేవుడు నీ యొక్క అవమానమును కొట్టివేశాడు. రెండవది, నీ బాధను కొట్టివేశాడు, నీ ప్రయాసను కొట్టివేశాడు, నీ కఠినమైన దాసత్వాన్ని కొట్టివేశాడు. నీ మీద రుణముగా భారముగా ఉన్న పత్రాలను మేకులతో కొట్టేశాడు. నీకు జయమిచ్చాడు, నీకు స్వతంత్రం ఇచ్చాడు, నిన్ను ఆనందంతో ముంచెత్తాడు, నీ ప్రతి పాపమును క్షమించాడు. అంత మాత్రమే కాదు, నీవు పరలోకానికి వెళ్లకుండా అడ్డొస్తున్న ప్రతి అడ్డును తొలగించాడు. అంత మాత్రమే కాదు, నీకు ఒక మంచి అద్భుతమైన కృప ఇచ్చి నీవే జయము పొందినటువంటి వ్యక్తిగా జయోత్సాహంతో అధికారులను, ప్రధానులను, వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలను లాక్కుని వాళ్ళను నిరాయుధులుగా చేసి, వాళ్ళకి ఆయుధం లేకుండా చేసి, నీవే ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ఈరోజు నా యేసయ్య శిలువలో అవమానపరచబడ్డాడు. ఆయన అవమానం ప్రపంచానికి దీవెన, ఆయన అవమానం
ప్రపంచానికి ఆశీర్వాదకరము. ఆయన అవమానం ప్రపంచమే పరలోకం చేరడానికి ఒక మార్గం ఏర్పడింది. అందుకే ఈరోజు మీకు తెలియపరుస్తున్న ఆ దేవుడు ఎలాంటి చెప్పండి, కొట్టివేయు దేవుడు. 5 విషయాలు ఏం చేశాడు చెప్పండి ఆయన. ఈరోజున నీకు అవమానం ఉందా, ఏదైనా బాధ ఉందా, ఏదైనా ప్రయాసం ఉందా, ఏదైనా దాసత్వం, పాపం మానలేకపోతున్నావా, ఏ పాపమును నువ్వు మానలేక దానికి బానిసత్వం చేస్తున్నావా, నా యేసయ్య దగ్గరికి రా. నీ పాప సంఖ్యలు ఏం చేయగలడు ఆయన, తెంపగలిగి నిన్ను పరిశుద్ధపరిచి, నీకు మారుమనసు ఇచ్చి పరిశుద్ధపరిచి నిత్య జీవం ఇచ్చే ఆ పరమ తండ్రి నీకున్నాడు, నాకున్నాడు, ప్రపంచంలో ఉన్న వారందరికీ ఉన్నాడు. అలాంటి ఆ పరమ తండ్రి దగ్గరికి మీరు రావాలని ఈ శిలువ సందేశాన్ని మీకు అందిస్తున్నాను. దేవుడి వాక్యమును మీ హృదయాలలో ఫలింపచేయును గాక. తలలో వంచుతారా? ఓ నిమిషం తలలో వంచుతారా? ఓ చిన్ని ప్రార్థన చేద్దాం. నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ దైవ సంబంధమైన వాక్యము కొరకు ఆశతో ఎదురు చూస్తున్న దేవుని పిల్లలారా, కొట్టి వేసే దేవుడు నీకు పరిచయం చేస్తున్నాను. ఈ రోజున నీకు భయం పుట్టిస్తున్నా, నీ అవమానాన్ని కొట్టివేసే దేవుడిని పరిచయం చేస్తున్నాను. ఈ రోజున నీకు బాధ కలిగిస్తుంది, నిద్ర పట్టకుండా ప్రతి నిత్యము అనునిత్యము బాధ పెడుతున్నా, ఏదో ఒక బాధ ఉంది, ఆ బాధను కొట్టివేయగల దేవుడిని పరిచయం చేస్తున్నాను. ఈ రోజున నువ్వు చాలా ప్రయాసపడుతున్నావే, ఎంత ప్రయాసపడినా మిగిలింది శూన్యమే అనుకుని బాధపడుతున్నావే, నీ ప్రయాసను కొట్టివేసి నీకు విశ్రాంతి ఇచ్చు దేవుని, ఆ ప్రభుని పరిచయం చేస్తున్నాను. ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నిత్య జీవ ప్రదాత. ఆయన అంటున్నాడు, నీకు విరోధముగా ఉన్న రుణపత్రములన్నిటినీ కొట్టేశాడు. ఆయన అడ్డులన్నీ తొలగించాడు. నీకు పాపం ఏమీ అడ్డు లేకుండా నీ పాపం అనే ప్రతి దానిని ఎత్తేసాడు. ఆయన నీ పాపములన్నిటినీ క్షమించాడు, జయోత్సాహానికి ఇచ్చాడు, నీపై పోరాడుతున్న వారిని నిరాయుధులుగా చేశాడు. అలాంటి అద్భుతమైన దేవుడు ఈరోజు నీకు పరిచయం అయ్యాడు. ఆ ప్రభుని జీవితాంతం నమ్మకంగా యథార్థంగా ఆరాధిస్తూ ప్రభు కృపలో సాగిపో. ప్రభు సహాయం చేయునుగాక. నమ్మదగిన తండ్రి, మరొకసారి ఈ మధ్యాహ్నం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నీవిచ్చిన వాక్యముకే వందనాలు. ఈ వాక్యము అందరిలో ఫలించునుగాక. మా అవమానమును కొట్టివేయి దేవానికి స్తోత్రములు, మా బాధను కొట్టివేయి దేవానికి స్తోత్రములు, మా ప్రయాసను కొట్టివేసిన దేవానికి స్తోత్రములు, కఠినమైన దాస్యమును కొట్టివేసిన దేవానికి స్తోత్రములు, మా రుణాలను కొట్టివేసిన దేవానికి స్తోత్రం. ఇక్కడి నుంచి నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతాం. బలపరచు. విన్న ఈ మాటలు అందరి హృదయాలకు ఆశీర్వాదకరంగా, అందరికీ దీవెనకరంగా, అనేకులకు ఆదరణకరంగా ఉంచి నీ రాకడకు అనేకులు సిద్ధపరచు. మరోసారి చిత్తమైతే నీ గ్రంథంలో అతి శ్రేష్టమైన వాక్యమును ధ్యానించే ధన్యకరమైన కృప మాకు అనుగ్రహిస్తున్నది. మహిమనికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాము. ఆమేన్. ప్రభు కృప వాక్యమైన ప్రతి వారికి సదాకాలము తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.